హాయ్ గైస్, వెల్కమ్ టు లవనే టాక్స్. ఈరోజు నేను కొన్ని మెడికల్ కోడింగ్ వీడియోస్ పోస్ట్ చేశాను కదా, దాని కింద మీరు ఫ్రీక్వెంట్గా అడుగుతున్న డౌట్స్ నేను కొన్ని పిక్ చేశాను అనమాట. యూస్ఫుల్గా ఉన్నవి కొన్ని నేను తీసుకొని టాపిక్స్ చెప్దాం అనుకుంటున్నాను. బుక్ ఎందుకు పట్టుకున్నావు అక్క అని అంటారేమో, నాకు ఆ డౌట్స్ అన్ని గుర్తుండవు కాబట్టి ఒక్కొక్కటి పిక్ చేసుకుంటా వెళ్తాను. సరే, ఫస్ట్ అయితే ఇన్స్టిట్యూట్స్ గురించి అండి. అక్క ఏ ఇన్స్టిట్యూట్ అయితే బాగుంటుంది, మీరు ఎక్కడ చేశారు, ఇంకా ప్లేస్మెంట్స్ ఇస్తారా, వాళ్ళు మంచి నేర్పిస్తారా, గూగుల్ రివ్యూస్లోనేమో ఇలా ఉన్నాయని అడుగుతున్నారు. మీరు జాయిన్ అయ్యే ఏ ఇన్స్టిట్యూట్లోనైనా సరే మీరు మొత్తం సబ్జెక్టు పార్ట్ అనేది నేర్చుకోరండి. జస్ట్ ఇన్స్టిట్యూట్ అనేది మీరు సిపిసి క్వాలిఫై అవ్వడానికే. సిపిసి క్వాలిఫై అయినంత మాత్రాన మనం కోర్స్ అయిపోము. అప్పటికే మీరు జాయిన్ అయిన తర్వాత మళ్ళీ మీకు కంపెనీ అనేది ట్రైనింగ్ ఇస్తుంది. ఆ ట్రైనింగ్లో మీకు మొత్తం సబ్జెక్టు పార్ట్ వస్తుంది. జస్ట్ ఇన్స్టిట్యూట్స్ అనేది మిమ్మల్ని బేసిక్ ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ చేయడానికి, అండ్ ఇంకోటి ఏంటంటే సిపిసి సర్టిఫికేషన్ చేయడానికి. సిపిసి సర్టిఫికేషన్ అనేది 5 months ఉంటుంది అనమాట. ఈ 5 months కూడా వాళ్ళు చెప్పిన గైడ్ లైన్స్ అండ్ వాళ్ళు చెప్పిన ప్రకారమే మీరు ఫాలో అవ్వకుండా వెళ్ళండి. అలానే ఫాలో అవ్వాలి. ఎందుకంటే మీరు ఇండివిజువల్గా కూడా రాసుకోవచ్చు ఎగ్జామ్స్. ఏఏపిసి వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి ఇన్ని $, అని ఉంటాయి, మీరు పే చేసేసి మీరు ప్రిపేర్ అయ్యి మీరు ఇండివిజువల్గా రాసుకోవచ్చు. కాకపోతే అది కొంచెం రిస్కీ కదా. ఏంటంటే ఆ వెబ్సైట్స్ మనకు తెలియవు, దేంట్లోకి వెళ్ళి పే చేయాలో తెలీదు, అసలు దేంట్లో అప్లై చేసుకోవాలో తెలీదు. డిజీలాక్ అనే యాప్ ఉంటుంది. ఇదంతా మనకి గైడ్ చేసే వాళ్ళు ఎవ్వరూ ఉండరు అనమాట. సో వీ కెన్ నాట్ ఏబుల్ టు డూ దట్ కదా. సో ఇప్పుడు మనం అప్రోచ్ అవ్వాలి. సిబిసి క్వాలిఫికేషన్ అవ్వాలంటే మాత్రం ఇన్స్టిట్యూట్లోనే చేయండి. మీరు ఆఫ్లైన్ అయినా సరే ఆన్లైన్ అయినా సరే ఈజీగానే ఉంటుంది. బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ నాకు తెలిసి బెస్ట్ అని చెప్పను నేను, అన్ని ఇన్స్టిట్యూట్లో కూడా బెస్టే. ఎందుకంటే అందరూ పక్కా పాస్ చేపిస్తారు. సిపిసి పెద్ద అంత హార్డే ఉండదండి. వాళ్ళు చెప్పినట్టు ఫాలో అయితే చాలు. అండ్ నాకు తెలిసినంత వరకు, నాకు తెలిసిన ఒక 5-6 ఇన్స్టిట్యూట్ చెప్తున్నాను అంతే. నేను ఇప్పుడు జోషి ఒకటి నేనే చేశాను దాంట్లో, జోషిలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి థాట్ ఫ్లోస్, యూనిసెల్, మెట్కోడు, అండ్ ఇంకా ఉంటాయండి, ఇంకా చాలా ఉంటాయి. అమీర్పేట అన్నపూర్ణ బ్లాక్స్లోకి వెళ్తేనే చాలా ఉంటాయి. దాంట్లో పక్కా పాస్ ఉండాలి, పక్కా ప్లేస్మెంట్ ఉండాలి. ఈ గ్యారంటీ ఇస్తా అంటే మాత్రమే జాయిన్ అవ్వండి. ఎలా అయినా జాయిన్ అవ్వడానికి చెప్తారు, మాటలు చెప్తారు. ఆ ఫీజు అంటారు, ఈ ఫీజు అంటారు. సో తక్కువేనండి, ఇంకేం ఫీజులు ఉండవండి అని అంటారు, కానీ దిగిన తర్వాత ఉంటాయి. సో అరౌండ్ మీరు ఒక 1,20,000 వరకు పెట్టుకోండి చేతిలో. 1,20,000తో సిపిసి ఎగ్జామ్ క్వాలిఫై అవ్వచ్చు. అండ్ ఇన్స్టిట్యూట్ గురించి ఇదనమాట. ఎగ్జామ్ ఎలా రాయాలి టిప్స్ చెప్పండి అక్క, మాకు పాస్ అవుతామా లేదా అని కూడా అడుగుతున్నారండి. నేను ఆ 5 నెలలు కూడా ఇన్స్టిట్యూట్ వాళ్ళని ఫాలో అయ్యాను. ఇంకోటి ఏంటంటే వాళ్ళు లాస్ట్కి నాకు మాక్ టెస్ట్లు ఇచ్చారు. ఒక 9 టెస్ట్లు, 9, 10, 15 అట్లా కండక్ట్ చేశారు మాక్ టెస్ట్లు. ఆ మాక్ టెస్ట్లు నేను మంచిగా లీడ్ చేసేదాన్ని, మంచిగా చదువుకునేదాన్ని. సో వాళ్ళు చెప్పిన గైడ్లైన్స్ ప్రకారం నేను ఫాలో అయ్యాను. నేను ఇప్పుడు పాస్ అయ్యాను. 86% వచ్చింది నాకు. కొన్ని ఇన్స్టిట్యూట్లో 9 మాక్ టెస్ట్లు కండక్ట్ చేస్తారు, కొన్ని ఇన్స్టిట్యూట్లో 5 మాక్ టెస్ట్లు ఇట్లా ఉంటుంది అనమాట. కానీ వాళ్ళు ఇచ్చిన మాక్ టెస్ట్ ఉంటాయి చూసారా, వాటి నుంచే వస్తాయి క్వశ్చన్ మ్యాక్సిమమ్. సో మీరు ఏమన్నా రాని ఉంటే మీరు కొంచెం లీడింగ్ నేర్పిస్తారు, అప్పుడే నేర్పిస్తారు. సబ్ కేటగిరీస్ ఇవి నేర్పిస్తారు కదా. సో వాటి వైజ్ మనం ఎత్తుక్కున్నా సరే వచ్చేస్తాయి అనమాట. సిపిసి ఎగ్జామ్ వచ్చేసి 3 or 3.5 hours ఉంటుందండి. నాకు అంత ఐడియా లేదు, బట్ టైమర్ పడుతుంటుంది అనమాట మనం రాసేటప్పుడు. భయపడకండి, టైమర్ పడుతుంది, అది పడుతుంది, ఇది పడుతుంది, అస్సలు భయపడద్దు మీరు ఇంకా 2 hours ఎగ్జామ్ ఫినిష్ చేసి పోతారు నాకు తెలుసు. అట్లా ఉంటుంది అనమాట. సిపిసి ఎగ్జామ్ ఆన్లైనే కండక్ట్ చేస్తారు. ఓపెన్ బుక్ అనమాట. మనకి బుక్స్ ఇస్తారు, వెతకండి అని అంటారు. కోర్సు బుక్స్ ఇచ్చి వెతకండి అంటే ఏం ప్రాబ్లం లేదు అనుకోకండి. బుక్స్ ఇచ్చి వెతకడంలోనే డిఫికల్టీ. మీరు సిపిసి బుక్స్ చూస్తుంటారు, ఐసిడి బుక్స్ చూస్తుంటారు, ఎంతలా ఉంటాయో చూసారు కదా. దాంట్లో కోర్స్ ఎతకాలి అండ్ ప్రాపర్గా మైండ్ పెట్టి ఎతకాలన్నమాట. ఎగ్జామ్ రాసే వాళ్ళు, రాయబోతున్న వాళ్ళు ఒకవేళ ఈ వీడియో చూస్తుంటే ఆల్ ది బెస్ట్. ఏం కాదు, భయపడకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్ఫిడెంట్గా ఉండండి. నేనైతే ఇప్పుడు హెచ్సిసి డిపార్ట్మెంట్లో చేస్తున్నా. వీఆర్ ఓన్లీ వర్కింగ్ ఆన్ ఐసిడి కోర్స్ అనమాట. సో ఐసిడి కోర్స్ని ఎలా లీడ్ చేయాలో చూపిస్తాను ఇప్పుడు నేను. ల్యాప్టాప్లో నేను స్నిప్ టూల్ యూజ్ చేస్తున్నా. ఇఫ్ సపోజ్ ఎనీ క్లారిటీ మిస్ అయితే మాత్రం నాకు కమెంట్ చేయండి. నేను విడిగా మీకు క్లారిటీతో రికార్డ్ చేసి హెచ్డీలో పంపిస్తాను. ఇక్కడ క్రోమ్ ఓపెన్ చేసి ఐసిడి 10 data అని ఇలా క్లిక్ చేస్తే ఫస్ట్ లింకేనండి. ఫస్ట్ లింక్ని ఇలా ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు కోర్స్ ఇండెక్సెస్, కన్వర్జేషన్స్ ఇవన్నీ ఉంటాయి.
డైరెక్ట్గా ఇండెక్స్లోకి వెళ్ళండి. అండ్ మీకు బుక్స్లో నేర్పిస్తారు కదా, ఇన్స్టిట్యూట్స్లలో 4 పార్ట్స్ ఉంటాయి. నియోప్లాజం సపరేట్గా ఉంటుంది, డ్రగ్స్ సపరేట్, ఎక్స్టర్నల్ కాజెస్, ఇండెక్స్ సపరేట్గా ఉంటుంది. ఇండెక్స్ ఈజ్ డిసీజెస్, ఇంజురీస్. సో ఈ ఇండెక్స్లోకి వెళ్తే మనకి డిసీజెస్, ఇంజురీస్లో ఆల్ఫాబెటిక్స్ కనిపిస్తాయి అనమాట. ఈ ఆల్ఫాబెటిక్స్ ఏంటంటే అంటే మనకి ఇప్పుడు ఏ డిసీజ్ అయినా ప్రిన్సిపల్ డయాగ్నోసిస్ ఫస్ట్ లెటర్ ఉంటుంది కదా, అట్లా. అంటే ఎగ్జాంపుల్ ఈజ్ ఎథెరోస్క్లెరోసిస్ ఉంది, ఏలో సెట్ చేస్తాం. బ్లెఫరైటిస్ ఉంది, బిలో సెట్ చేస్తాం. క్యాట్రాక్ట్ ఇన్ సిలో, డయాబెటీస్ ఇన్ డిలో, ఇట్లా అనమాట. ఎగ్జిమా అని ఈలో, ఇట్లా సెట్ చేస్తాం అనమాట. సో నేను ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. సో మోస్ట్ పాపులర్ కండిషన్ అనమాట. ఫస్ట్ ట్రైనింగ్ పీరియడ్లో చెప్పి చెవులు మూస్తారు. డయాబెటీస్ మీద ఎగ్జాంపుల్స్ అన్నీ ఉంటాయి అనమాట. సో నేను డయాబెటీసే ఓపెన్ చేస్తాను. సో ఇక్కడ మళ్ళీ ఫిల్టర్ బార్ వస్తుంది. ఈ సెర్చ్ బాక్స్లో మనం మళ్ళీ డయాబెటీస్ అని సెర్చ్ చేస్తే డయాబెటీస్ పాపప్ అవుతుంది. ఈ డయాబెటీస్ ఓపెన్ చేయగానే దాని కింద కాంప్లికేషన్స్ విత్, డ్యూ టు అన్నీ ఉంటాయి. యాక్చువల్గా డయాబెటీస్ మనకి మీకు ఇన్స్టిట్యూట్లో చెప్పే ఉంటారు. టైప్ 1 ఆర్ టైప్ 2 అని మెన్షన్ చేయకపోతే మనం బై డిఫాల్ట్గా 11-9 టైప్ 2కి వెళ్తాం అనమాట. డయాబెటీస్ టైప్స్ 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ప్రైమరీ డయాబెటీస్, సెకండరీ డయాబెటీస్. సో ప్రైమరీ డయాబెటీస్లో టైప్ 1, టైప్ 2 వస్తాయి. సెకండరీ డయాబెటీస్లో డ్యూ టు అండర్లైన్ కండిషన్స్, డ్యూ టు డ్రగ్స్ ఆర్ కెమికల్స్, అండ్ ఇంకొకటి ఏంటంటే డ్యూ టు అదర్ కండిషన్స్ కూడా ఉంటుంది. మీకు కోలీడింగ్ ఇప్పుడు ఒక సినారియో చెప్తా చూడండి. డిఎం విత్ క్యాట్రాక్ట్ అంటున్నా, అంటే డయాబెటీస్ విత్ క్యాట్రాక్ట్. ఈ సినారియోని ఎలా లీడ్ చేయాలంటే మనం ఇక్కడ డిఎం నేను టైప్ 1 టైప్ 2 మెన్షన్ చేయలేదు. సో బై డిఫాల్ట్ మనం టైప్ 2 తీసుకుంటాం. ఇక్కడ మనం ఇక్కడ టైప్ 2లోకి వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ మనం కంట్రోల్ F కొట్టండి. అంటే మీకు ఇట్లా చూడడం కష్టంగా ఉంటే కంట్రోల్ F కొట్టుకొని ఇలా మనం ఇలా చూసుకోవచ్చు అనమాట. సో మీరు డైరెక్ట్ క్యాటరాక్ట్ అని కొట్టినా వచ్చేసిద్ది. ఎలా అంటే చూపిస్తుంది చూడండి. క్యాటరాక్ట్ అని కొడితే ఇక్కడ నాకు ఏమైంది, డ్యూ టు అండర్లైన్ కండిషన్స్లో E09 పాపప్ అయింది. బట్ నాకు కావాల్సింది ఏంటి, E11 సిరీస్ అనమాట. E11 అంటే టైప్ 2 డయాబెటీస్ అనమాట. సో ఇలా క్యాటరాక్ట్ని నేను ఎంటర్ చేస్తే నాకు E1136 పాపప్ అయింది. నాకు డిఎం విత్ క్యాటరాక్ట్ అంటున్నా నేను. సో బై డిఫాల్ట్గా టైప్ 2 తీసుకుంటున్నా, ఏది మెన్షన్ చేయకపోతే. టైప్ 2 డయాబెటీస్ కింద విత్ కాంప్లికేషన్లో నాకు క్యాటరాక్ట్ దొరికింది. సో దిస్ ఈజ్ ద కోడ్ అనమాట. టైప్ 2 డయాబెటీస్ మిలిటస్ విత్ డయాబెటిక్ క్యాటరాక్ట్. సో ఇలా ఉంటాయి అనమాట కోడ్స్. ఇలా లీడ్ చేయాలి. ఇఫ్ సపోజ్ డయాబెటీస్ విత్ CKD అంటున్నాడు, అంటే క్రోనిక్ కిడ్నీ డిసీజ్ అని అంటున్నాడు, అప్పుడు నేను ఏం చేయాలి, ఇక్కడ CKD అని కొట్టుకుంటే వస్తుంది అనమాట. క్రోనిక్ కిడ్నీ డిసీజ్ అని వస్తుంది అనమాట. సో CKD అంటే క్రోనిక్ కిడ్నీ డిసీజ్ అనమాట. ఇక్కడ నేను క్రోనిక్ కిడ్నీ డిసీజ్ అని ఎంటర్ చేశాను అనుకోండి ఫిల్టర్ బాక్స్లో. ఇక్కడ నాకు పాపప్ అయింది. సో నాకు కావాల్సింది డిఎం విత్ నేను CKD అంటున్నా. డిఎం బై డిఫాల్ట్ టైప్ 2 తీసుకుంటా. అండ్ టైప్ 2లోకి వెళ్ళి నేను ఇప్పుడు ఇలా సెట్ చేస్తే నాకు క్రోనిక్ కిడ్నీ డిసీజ్ వచ్చిందనమాట. ఇలా అనమాట. ఇలా ICD లీడింగ్ అనేది ఇలా ఉంటుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే అబోవ్ 30 years వాళ్ళని ఎందుకు అలా అంటున్నారు, నాట్ ఎలిజిబుల్ అంటున్నారు, మీరు ఎందుకు అలా జడ్జ్ చేస్తున్నారని ఒక అతను కమెంట్ పెట్టాడండి. నేను 30 years దాటిన వాళ్ళు CPC చేయొద్దు అనట్లేదు. స్టార్టప్స్ కూడా హైర్ చేస్తున్నాయి. 30 years దాటిన వాళ్ళు, CPC క్వాలిఫై అయిన వాళ్ళని, లైఫ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని స్టార్టప్స్ హైర్ చేస్తున్నాయి, MNCs హైర్ చేయట్లేదు. ఇదైతే నేను కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను. అండ్ కొంచెం కష్టం అవుతుంది 30+ వాళ్ళకి అంటున్నాను, అంతే, నేను ఏం అనలేదు. కానీ 30+ వాళ్ళు కూడా జాబ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఫ్రెషర్గా. యాజ్ ఏ ఫ్రెషర్గా CPC నేర్చుకొని 30+ కూడా చేస్తున్న వాళ్ళు నేను చూశాను స్టార్టప్స్లో. మెడికల్ కోడింగ్ ముందు పడిపోతుందంట కదా, మెషిన్స్ వస్తాయంట, గ్రోత్ ఉండదంట, AI వస్తుందంట, అసలు పడిపోద్దంట అంటున్నారు కదా. AI అయితే ఇప్పటికి ఇంకా కంప్లీట్గా రాలేదు. సరే AI వస్తుంది, ఇంకొక 20 yearsలో వస్తుంది. సరే 20 yearsలో కాదు, 10 yearsలో వస్తుంది అనుకున్నాం. ఈ 10 years మనం ఏం చేద్దాం, అంతే కదా. సరే మనం ఏం చేద్దాం అని పక్కన అయితే, లైఫ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఇంకా బెటర్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి. ఫార్మా ఇండస్ట్రీస్, కెమికల్స్ కావాలంటారు. ఇంకొకటి ఏంటంటే ఫార్మసిస్ట్, జీతాలు తక్కువ ఉంటాయి దాంట్లో. స్టార్టింగే 8,000 చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. ఇంకొకటి ఏంటంటే మెడికల్ షాపు, మనం ఓన్గా పెట్టుకుందాం. పెట్టుబడి మనకి ఇప్పుడే వస్తుందా, అమ్మ నాన్న అడుక్కొని పెట్టుకుందాం. ఫస్ట్ అసలు ఏ లోకాన్ని చూడకుండా ఇంకా మెడికల్ షాప్కి అంకితం అయిపోదామా, అది వదిలేయండి. సరే ఇవన్నీ కాదు, రెగ్యులేటరీ ఎఫెక్ట్స్.
రెగ్యులేటరీ అఫైర్స్, పీవీ, సాస్ అంటారు చూసారా, సాస్ సర్టిఫికేషన్ చేసి సాస్ ట్రైనింగ్ తీసుకొని దానికి రిక్వైర్మెంట్స్ లేవు, నెలలు వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారనమాట. కానీ సాస్ అనేది నీకు ఒక్కసారి జాబ్ దొరికితే నీ లైఫ్ సెట్టింగ్, ఆ లైఫ్ సెట్నెస్ కోసం నువ్వు ఎంతసేపు వెయిట్ చేస్తుంటావు, నీ టైం వేస్ట్ అవ్వట్లేదా? అట్లా ఇది రెగ్యులేటరీ అఫైర్స్ చేద్దామా? రెగ్యులేటరీ అఫైర్స్ అంటారా, సేమ్ యాజ్ ఇట్ ఇస్ ఏముంది, ఇండస్ట్రీలోనే ఉంటుంది. క్యూఏలో రెగ్యులేటరీ అఫైర్స్ ఉంటుంది అనమాట. నేను దివిస్లో చేసేటప్పుడు నా టీం వేరేది, రెగ్యులేటరీ అఫైర్స్ ఇంకో టీం అనమాట. సేమ్ శాలరీ, నాకు వాళ్ళకి సేమ్ శాలరీ. ఇంతకంటే ఇంకా ఏమిటంటే మెడికల్ కోడింగ్ అనేది ఇప్పుడైతే గ్రోత్ ఎక్కువ ఉందండి. నేను చెప్తున్నా కదా, ఫ్యూచర్ గురించి నేను వెళ్ళలేను కదా ఫ్యూచర్లోకి. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు అయితే మంచి నడుస్తుంది మెడికల్ కోడింగ్. ఇదంతా కూడా మనుషులకి రోగాలు ఎంత వరకు ఉంటాయో, మనుషులకి రోగాలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. ఆ రోగాలు ఉన్నంత వరకు ఈ మెడికల్ కోడింగ్ ఉంటుంది అనమాట. సో ఈ మెడికల్ కోడింగ్ ఇప్పటికైతే గ్రోత్ మంచిగా ఉందండి. నేను అనేది ఏంటంటే టైం వేస్ట్ చేయకండి. సరే 10 సంవత్సరాలు వస్తుందని, 10 సంవత్సరాల్లో వస్తుంది అంటారు కదా, ఈ 10 సంవత్సరాలు మెడికల్ కోడింగ్ చేయండి. 1,00,000 వేస్ట్ అయితే తక్కువ అని అంటారేమో, 1,00,000 మీకు 5 నెలల్లో వచ్చేసిద్ది. సో థింక్ వన్స్ అనమాట. సో ఇది అనమాట. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే వేకెన్సీస్ అంటే నేను అనేది ఏంటంటే ఎంఎన్సీస్ ఓపెనింగ్స్ అయినా కానీ, స్టార్టప్ కంపెనీ ఓపెనింగ్స్ అయినా కూడా ఎక్కువ ఏ నెలలో జరుగుతాయంటే మార్చ్ టు జూలై అనమాట. సో డైలీ అయితే జరగవు. సరే ఒక 20 days గ్యాప్ ఇచ్చైనా సరే, నెల గ్యాప్ ఇచ్చైనా సరే ఇలా జరుగుతాయి అన్నమాట. కానీ బల్క్గా తీసుకుంటాయి. ఇంకా ఆప్షన్స్ ఏంటంటే వేకెన్సీస్కి ఇన్స్టాగ్రామ్స్లలో కానీ, వాట్సాప్లో కానీ ఛానల్స్ ఉంటాయండి కొన్ని. ఆ ఛానల్స్ను ఫాలో అయితే దాంట్లో రిఫరల్ ఐడితో సహా కూడా మెన్షన్ చేస్తున్నారు అనమాట, వెళ్ళి అటెండ్ అవ్వండి అని. వాకిన్స్ సరే ఒక 20 days తర్వాత ఒకటి ఇట్లా అటెండ్ అవుతారు. నెలకు ఒక 5 interviews అయినా అటెండ్ అవుతారండి. ఈజీగా నెలకు 5 interviews పడతాయి. 5 interviewsలో మీకు 2 రావా? ఆ రెండిట్లో మీరు బెస్ట్ చూస్ చేసుకోలేదా? ఇట్లా ఆలోచించండి. ఎగ్జాంపుల్ వచ్చేసి నాదే తీసుకొని, నేను మెట్ కోడ్ షిఫ్ట్ కొడదాం అనుకున్నప్పుడు వితిన్ 1 monthలో నేను 3 interviews అటెండ్ అయ్యాను అనమాట. అప్పుడు డిసెంబర్ ఎండింగ్ అనుకుంటా, డిసెంబర్ ఎండింగేనా, అప్పుడప్పుడు డిసెంబర్ ఎండింగో సంథింగ్ అనమాట. అప్పుడు ఇంకా వేకెన్సీస్ టఫ్గా ఉన్నాయి. ఆగస్టస్ డైలీ హైరింగ్స్ జరుగుతున్నాయి అప్పుడు. అండ్ ఎక్లాట్కి జాయిన్ అయ్యా, తర్వాత ఎక్లాట్ అటెండ్ అయ్యా. ఆగస్టస్ వచ్చేసి సెలెక్ట్ అయ్యాను. నేను మీకు కాల్ చేస్తా అని అన్నారు. నెక్స్ట్ ఒక వీక్ చూసా, వీళ్ళు కాల్ చేయలేదు నాకు. ఎక్లాట్కి వెళ్ళాను నేను. ఎక్లాట్ వాకింగ్ జరిగింది. ఆ రోజు దగ్గర 2,500 మెంబర్స్ వచ్చారు. బాగా ఎక్లాట్లో కూడా సెలెక్ట్ అయ్యాము, మేము మీకు కాల్ చేస్తాము అని అన్నారు. అప్పుడు డిసెంబర్ ఎండ్లో కదా, సంక్రాంతి వరకు కూడా కాల్స్ రాలేదు నాకు. సర్లే సంక్రాంతి సెలవులకి వెళ్ళాలి అనుకుంటూ చూసా అయినా కాల్ రావట్లేదు. ఇంకా క్లారెస్కి వెళ్ళా, అక్కడ సెలెక్ట్ అయ్యా. వీళ్ళ ముగ్గురు కూడా నన్ను 15 days హోల్డ్లో పెట్టారనమాట. 15 days హోల్డ్లో పెట్టి, అంటే ఈ 3 అటెండ్ అయితే నాకు ఒక 1 monthలో నాకు ఒకటి వచ్చిందనమాట. ఒక దాంట్లో నేను చేస్తున్నా నా కంపెనీలో, అదేందో మీకు తెలుసు. సో ఇట్లా అనమాట. ఇట్లా మీరు కంటిన్యూస్గా వెతుకుతూ ఉండండి, అటెండ్ అవుతూ ఉండండి. ఒక 5 వస్తే దాంట్లో ఖచ్చితంగా 2 సెలెక్ట్ అవుతారు, దాంట్లో 2 బెస్ట్ అవుతారు. బెస్ట్ సెలెక్ట్ చేసుకుంటా. నాన్ సర్టిఫైడ్ అంటే నేను చాలా కంపెనీస్ హైర్ చేస్తున్నాయి అని విన్నాను, కానీ ఒకవేళ వేకెన్సీస్ పడితే దాని మీద కూడా మీకు ఒక షార్ట్ చేసి పెడతాను నేను. సర్టిఫైడ్ వాళ్ళకి ఆల్వేస్ ఓపెనింగ్స్ ఉంటాయి, ఎందుకంటే సర్టిఫికేషన్ చేశారు కాబట్టి క్లయింట్ బాగా పే చేస్తాడనమాట సర్టిఫికేషన్ వాళ్ళకి. సో సర్టిఫికేషన్ వాళ్ళని ఎక్కువ చూస్ చేసుకుంటారు. ఏమున్నా ఇంకా అంతే అనమాట. నా జర్నీ గురించి చాలామంది అడుగుతున్నారు, ఎలా చేశారక్క మీరు హన్నుగాన్ని ఉంచుకొని ఎలా చేశారక్క ఇవన్నీ అని అంటున్నారు. అదంతా కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇప్పటికైతే కుదరట్లేదు. నేను నిజంగా లిటరల్లీ నేను ఆఫీస్ నుంచి వచ్చి వీడియో ముందు కూర్చుంటున్నాను. సో ఇంకేమైనా డౌట్లు ఉంటే కూడా కమెంట్ చేయండి, కింద ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. రిప్లై ఇవ్వని వాళ్ళకి సారీ. కాన్ఫిడెన్షియల్ క్వశ్చన్స్ అయితే అస్సలు అడగద్దు. ఓకే, టేక్ కేర్, బాయ్.